హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సైమా 2.2. మ్యూజిక్ డైరెక్టర్స్ పనేంటి? ట్యూన్స్ అందించడం, మహా అయితే మ్యూజిక్ సిట్టింగ్స్లో హీరోలతో పాటు కూర్చోవడం, కుదిరితే ప్రీ రిలీజ్లో ఓ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. మామూలుగా అయితే అందరూ ఇదే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సంగీత దర్శకుడు మాత్రం పాటలతో పాటు ఫ్యాన్స్కి కూడా అప్డేట్స్ ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్కు ఆయన ట్వీట్ వరం ఇప్పుడు. మరి ఎవరా మ్యూజిక్ సెన్సేషన్? తమన్ను చూసి ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. కాస్త ఓవర్గా అనిపించినా రియాలిటీ మాత్రం ఇదే. దర్శక నిర్మాతలే అప్డేట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న సమయంలో తమన్ మాత్రం ఎప్పటికప్పుడు తను పనిచేస్తున్న సినిమాల అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఓజీ అప్డేట్ ఇచ్చేశారు ఈ సంగీత దర్శకుడు. ఓజీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. అందుకే అప్ టు డేట్ అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు తమన్. మొన్నటికి మొన్న శింబుతో సినిమాలో పాట పాడించానని ట్వీట్ చేశారు. తాజాగా ఓజీ మోత మోగబోతోందంటూ ట్వీట్ చేశారు తమన్. అందరూ ఓజీ అప్డేట్స్ అడుగుతున్నారు, దానిపైనే వర్క్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు ఈ మ్యూజిక్ సెన్సేషన్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నారు. త్వరలోనే ఓజీకి షిఫ్ట్ కానున్నారు జనసేనాని. ఓజీ మాత్రమే కాదు, గేమ్ చేంజర్ అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా ఇస్తోంది తమన్ ఒక్కడే. ఈ మధ్య శంకర్ తోనూ ఒక చిన్న వీడియో చేశారీన. ఇందులో ఫస్ట్ సాంగ్ గురించి వివరించారు. మొత్తానికి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ మాత్రమే కాదు, ప్రమోషన్స్ బాధ్యతను కూడా తీసుకున్నారిప్పుడు. మైనస్ మైనస్ ప్లస్ అంటారు కదా, అలాంటిది ఏకంగా 4 మైనస్లు కలిస్తే డబుల్ ప్లస్ అవుతుందేమో. ఎందుకు ఈ ఈక్వేషన్ ఇప్పుడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఓ సినిమా కోసం కలిసిన టీంకు సంబంధించిన ఈక్వేషన్ ఇది. ఫ్లాపుల్లో ఉన్న నలుగురు కలిసి ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. అది దసరాకొస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? విశ్వం. ఈ ఒక్క సినిమాపైనే నలుగురి కెరియర్ ఆధారపడి ఉంది. ఇప్పుడు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని అందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. వాళ్ళెవరూ చెప్పనక్కర్లేదు. ఒకరు దర్శకుడు శ్రీను వైట్ల అయితే, మరొకరు మాస్ హీరో గోపీచంద్, ఇంకొకరు హీరోయిన్ కావ్య థాపర్, మరొకరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం అందరూ ఉన్నది ఫ్లాపుల్లోనే. శ్రీను వైట్లకు సరైన హిట్ వచ్చి 13 ఏళ్లు దాటిపోయింది. దూకుడుతో ఆయన చివరిసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాద్షా మంచి విజయమే సాధించింది, కానీ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మరోవైపు గోపీచంద్ కూడా 10 ఏళ్ల క్రితం లౌక్యంతో చివరి హిట్ కొట్టారు. ఆ తర్వాత సిటీమార్ మాత్రమే ఓకే అనిపించింది. అందుకే ఆయన ఆశలన్నీ విశ్వంపైనే ఉన్నాయి. కావ్య థాపర్ అయితే ఇప్పటి వరకు హిట్టే లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఒక్క హిట్ అంటూ చూస్తోంది. మరి వీళ్ళందరినీ అక్టోబర్ 11న రాబోయే విశ్వం సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా చూడాలి. మేమేం తక్కువ, మాకేం తక్కువ? హీరోయిన్లు మాత్రం మనుషులు కాదా? వాళ్ళు మాత్రం సినిమా కోసం కష్టపడరా? ఇలాంటి రెబెల్ కామెంట్స్ గతంలో ఇలియానా, కంగనా రనౌత్ లాంటి సీనియర్స్ నుండి వచ్చాయి. అచ్చు ఇదే తరహా కామెంట్స్ తాజాగా మరో హీరోయిన్ చేసింది. ఇంకా చాలా మాట్లాడేసింది ఆ బ్యూటీ. ఇంతకీ ఎవరా భామ? ఆమె బాధేంటి? కొందరు హీరోయిన్లు ఏం మాట్లాడినా కరాఖండిగానే ఉంటుంది. అందులో తానూ ఉన్నానంటున్నారు మాళవికా మోహనన్. తెలుగులో ఇంకా పాపులర్ కాలేదు ఈ పేరు, కానీ అవ్వడానికి ఎంతో టైం పట్టేలా లేదు. ఎందుకంటే ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అలాంటివి. మరి ప్రభాస్, రాజాసాబ్తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు మాళవిక. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ బిజీగా ఉన్నారు మాళవిక. ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకుల్ని యుధ్రా సినిమాతో పలకరించారు ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రమోషన్లలో మాళవిక చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ సినిమా హిట్ అయితే హీరోల్ని నెత్తిన పెట్టుకుంటారు, గిఫ్ట్లిస్తారు, కానీ హీరోయిన్లను మాత్రం కనీసం పట్టించుకోరంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు మాళవిక. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ అన్లక్కీ అని, ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లుగా మాట్లాడతారంటూ కమెంట్ చేశారు మాళవికా మోహనన్. ఈమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమా హిట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్కు రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తారుగా, మరి దానికేం చెప్తారు మాళవికా మేడం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి. రేపు రాజాసాబ్ హిట్ అయితే ప్రభాస్ వల్ల ఆడిందంటారే కానీ మంచి హీరోయిన్స్ ఉన్నారు అందుకే ఆడింది అని అనరు కదా మాళవికా గారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ అది ఆడితే నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ కు రెక్కలొస్తాయిగా. ఆ అడ్వాంటేజ్ కావాలనుకుంటున్నప్పుడు కొన్ని కష్టాలు కూడా తప్పవంటూ మాళవికకు హితబోధ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై మిగిలిన బ్యూటీస్ ఏమంటారో చూడాలి. ఆప్షన్ లేదు నీకు, అర్థమైంది నాకు అంటూ ఓ డైలాగ్ ఉంటుంది కదా. కృతి శెట్టికి ఇప్పుడు ఇది బాగా సూట్ అవుతుంది. కొన్నాళ్లుగా హిట్స్కి దూరంగా ఉన్న బేబమ్మ జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఆఫర్స్ క్యూ కడుతున్నాయా? గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసి వస్తుందా లేదా?
టైటిల్ కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే ఉప్పెన శ్యామ్ సింగరాయ్ బంగారాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది. కానీ అంతలోనే టైం టర్న్ అయింది. వరుసగా ఫ్లాపులొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేవీ లేవు. మొన్న మధ్య శర్వానంద్తో చేసిన మనమే కూడా దారుణంగా నిరాశపరిచింది. అయితే తెలుగులో ఆఫర్స్ రాకపోయినా తమిళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది. పైగా మలయాళంలో నటించిన మొదటి సినిమా అజయంతే రాండా మోషనం బానే ఆడింది. తమిళంలోనూ కార్తీ, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు కృతి శెట్టి. సినిమాల్లో గ్లామర్ షో కాస్త హద్దుల్లోనే ఉన్నా బయట మాత్రం సెగలు పుట్టిస్తున్నారు బేబమ్మ. అదే ఆమెకు బాగా హెల్ప్ అవుతోంది. మొన్న ఈ మధ్య పోస్ట్ చేసిన బెలీ డాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. నువ్వేదైనా చెయ్యి, హిట్ కొట్టు బాయ్. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఖచ్చితంగా హిట్ కొట్టు బాయ్, తలెత్తుకోలేకపోతున్నాం అంటూ బాలీవుడ్లో ఓ బడా హీరోతో అభిమానులు మొరపెట్టుకుంటున్నారు. పాపం ఆయనకు మాత్రం హిట్ కొట్టాలని ఉండదా చెప్పండి. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చేస్తున్నారు ఆ హీరో. ఆయనెవరో తెలుసుగా. ఎంత పెద్ద హీరోకైనా హిట్ కంపల్సరీ. వరుసగా 2-3 ఫ్లాపులు పడ్డాయంటే తంటాలు తప్పవు. బాలీవుడ్లో అయితే మరీను. పాన్ ఇండియా మొదలయ్యాక సవితిపోర్లా మారిపోయారు మన హీరోలు. ఇప్పటికే ప్రభాస్, ఖాన్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. గతేడాది బన్నీ, తాజాగా తారక్ ఈ లిస్ట్లో జాయిన్ అయ్యారు. అందుకే సర్వైవల్ భయం మొదలైందక్కడ. కొన్నేళ్లుగా బాలీవుడ్ బడా హీరోలకు సరైన హిట్లు లేవు. అందుకే 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని పఠాన్, జవాన్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు షారూఖ్ ఖాన్. అలాగే రణ్బీర్ కపూర్ కూడా యానిమల్తో హిట్ అందుకున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కు ఈ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. షారూఖ్ మాదిరే సల్మాన్ కూడా బ్రేక్ తీసుకుని సాలిడ్ సినిమాలతో వస్తున్నారు. సల్మాన్ కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. ప్రస్తుతం మురుగదాస్తో సికిందర్లో నటిస్తున్నారీయన. రష్మిక మందన ఇందులో హీరోయిన్. షారూఖ్, రణ్బీర్ కంబ్యాక్ కు హెల్ప్ చేసింది అట్లీ, సందీప్ వంగా లాంటి దక్షిణాది దర్శకులే. తనకు కూడా మురుగదాస్తో ఆ హిట్ వస్తుందని నమ్ముతున్నారు కండలవీరుడు. ఈద్ 2025కి సికిందర్ రానుంది. సికిందర్తో పాటు తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్పై ఫోకస్ చేశారు సల్మాన్ ఖాన్. అదే కిక్ 2. 10 ఏళ్ల క్రితం వచ్చిన కిక్ బాక్సాఫీసును షేక్ చేసింది. రవితేజ కిక్ సినిమాకు రీమేక్ ఇది. దానికిప్పుడు సొంత కథతో సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు సాజిద్ నదియావాలా. తాజాగా ఫోటోషూట్ కూడా అయిపోయింది. సికిందర్ తర్వాత ఇది సెట్స్ పైకి రానుంది. మరి వీటితో సల్మాన్ జాతకం మారుతుందేమో చూడాలి. ఇది ఈరోజు సైన్మా 2.0. మరిన్ని ఎంటర్టైనింగ్ అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.